హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మీల్ మేకర్ మసాలా కూర. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా బౌల్లోకి 1 కప్పు మీల్ మేకర్, ఇంకా కొద్దిగా సాల్టు, వేడివేడి నీళ్లను వేసుకుని ఒకసారి కలుపుకుని మీల్ మేకర్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇందులోకి చెక్క, ఇంకా 2 లవంగాలు, 2 యాలకులు, 2 మిరియాలు, 1/2 ఇంచు అల్లం తరుగు, ఒక 6 వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్లో 1 పావు వరకు ఈ మసాలాలో వేసుకుని వీటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకుని కూరని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. మసాలా కూరలకి ఎప్పుడు కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, 1 రొబ్బ కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్టు, 1 స్పూను కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఇంకా తగినంత వాటర్ని కూడా వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న మీల్ మేకర్ని వీడియోలో చూపించిన విధంగా పిండి వేసుకోవాలి. అప్పుడే అందులో ఉండే ఇసుక అది ఏమైనా ఉంటే పోతుంది. మీల్ మేకర్ని మరీ ఎక్కువగా నానబెట్టనవసరం లేదు. ఒక 10 నిమిషాల సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. బాగా దగ్గరగా ఉడికి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు మనం మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరగా అయితే సరిపోతుంది. చాలా త్వరగా ఉడికిపోతుంది మనం నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి కలుపుకొని తినడానికైనా, లేదంటే ఏదైనా మసాలా రైస్లోకి కలుపుకోవడానికైనా అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా తయారు చేసిన ఈ మీల్ మేకర్ మసాలా కూర వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.